హాయ్ అండి అందరికి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి స్టార్టింగ్ ఏదో మొక్కలు చూపిస్తున్నాను పిచ్చి పిచ్చిగా అనుకుంటున్నారా? అదేం కాదండి. అదేంటో ఒకసారి మీకు క్లియర్‌గా కనిపిస్తే ఒకసారి నాకు కామెంట్ చేయండి. అండ్ ఏంటంటే నిన్న సండే కదండీ! సో, అందుకోసమని పిల్లలలాగా పార్క్ వెళ్ళామనమాట. అక్కడ కూర్చున్న అమ్మాయి మా అన్నయ్య వాళ్ళ పాపనమాట. సో, సరదాగా పాప ఎప్పుడు ఆడుతాను పార్క్ తీసుకువెళ్ళండి అంటూ ఉంటే, మా హస్బెండ్ కొంచెం రిలీఫ్‌గా ఉంటుంది కదా! అని చెప్పేసి పార్క్‌కి తీసుకువెళ్లారనమాట. చూసారండి ఎంత బ్రైట్‌గా కనిపిస్తుందో కదా! దానికి రీజన్ ఏంటంటే ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కదండీ! చాలా ఎక్కువగా అసలైతే మాకు స్టార్టింగ్‌లో అనిపించలేదు గానీ, అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా అనవసరంగా వచ్చామేమో అనిపించిందనమాట. అంతలా ఎండలు కాస్తున్నాయి. కానీ పార్క్ మాత్రం చాలా బావుంది. నెక్స్ట్ ఈ క్లిప్ ఏంటంటే, మా పాప రీల్స్ చేస్తానని చెప్పి మా అన్నయ్య వాళ్ళ పాప, మా పాప ఇద్దరు కలిసి ట్రై చేశారు. అండ్ అది కూడా ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్న స్టెప్ అన్నమాట. సో, అది కూడా ఏంటో ఒకసారి మీరు గెస్ చేయండి. కానీ ఎక్కువ సేపు ఉండలేకపోయాము. సో, అందుకోసమనే మేము మళ్ళీ వెంటనే బయలుదేరిపోయామన్నమాట. తను మా పాప ఐస్ క్రీమ్ కోసమని వాళ్ళ డ్యాడీని అడుగుతుంది. కానీ కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మళ్ళీ వెంటనే ఐస్ క్రీమ్ కూడా వద్దు అని చెప్పేసి వాళ్ళ డ్యాడీ తీసుకొచ్చేసారు. అండ్ ఇప్పుడు నేను వెళ్తున్న ఈ రూట్‌లో మీకు కొన్ని చూపిస్తాను. అక్కడ ఏంటంటే ఈ ప్లేస్ ఎక్కడనేది మీరు కొంచెం అంటే గాజువాకలో అండ్ వైజాగ్‌లో ఉన్నవాళ్ళైతే ఈజీగా చెప్పగలరు. తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఇవన్నీ కూడా. అండ్ ఏంటంటే నెక్స్ట్ ఈవినింగ్ ఇంటికొచ్చాంగానే మా పాప అమ్మ స్నాక్స్ అని అడగంగానే మళ్ళీ పాపం అక్కడి నుంచి రావంగానే ఆకలేసేసి ఉంటది మా పాపకి. సో, ఏంటి అని అడగంగానే మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ రెడీ చేశాను. మా చిన్న పాప నాతో ఎప్పుడు ఏదో ఒక ఆర్గ్యుమెంట్ చేస్తూనే ఉంటది. అక్కడ నాతో మాట్లాడుతూ ఉంది. పక్క నుంచి వాళ్ళ అక్క కూడా రాగానే వాళ్ళ అక్కతోనే ఎక్కువగా మాట్లాడుతా ఉంటది తను. వాళ్ళ అక్కకి తనకి ఎప్పుడు ఏదో ఒక ఆర్గ్యుమెంట్ అవుతూనే ఉంటది. మా చిన్న పాప అలా కనిపిస్తది గానీ, మా పెద్ద పాప కన్నా చాలా వైలెన్స్ గానే ఉంటది తను. చూసారా నాతో ఎన్ని మాటలు మాట్లాడుతూనే ఉందో. మా పెద్ద పాప కన్నా మా చిన్న పాపే చాలా ఎక్కువ మాట్లాడుతది. కానీ కనిపించదు మా చిన్న పాప. మా పెద్ద పాప మాత్రం కనిపిస్తది. దొరికేస్తది. కాకపోతే మా చిన్న పాప మాత్రం కనిపించదు. స్నాక్స్ చేసే టైంలో కరెక్ట్‌గా ఏదో ఒక్కటి చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటది ముద్దుగా. అక్కడ ఆల్రెడీ ఇద్దరు చూసారా? మీకని చూస్తున్నారు కదా! వెంటనే ఇద్దరు కూడా గొడవలు ఆడేసుకుంటున్నారు. మా చిన్న పాప అస్సలు ఊరుకోదు. పాపం మా పెద్ద పాప అయితే కంప్లెయింట్ చేస్తది వాళ్ళ డ్యాడీకి గాని, మా చిన్న పాప అయితే అసలు ఊరుకోదు. వాళ్ళ అక్కతో ఆర్గ్యుమెంట్ చేసేసి అప్పుడు మళ్ళీ నా దగ్గరికొచ్చింది. తన తప్పైనా సరే తన తప్పని ఒప్పుకోదు. సైలెంట్‌గా ఉండదు. వెంటనే వచ్చి మళ్ళీ నా దగ్గరే మళ్ళీ కంప్లెయింట్ చెప్పడానికని వచ్చేసింది. అండ్ స్నాక్స్ ఎప్పుడు రెడీ అవుతదా? ఎప్పుడు తిందామా అని వెయిట్ చేస్తూ ఉంది. తినడం గూడా అయిపోతుంది. ఏంటి ఇందాక ఒక రెసిపీ ఇప్పుడొక రెసిపీ అని చూస్తున్నారా? ఇది మా పెద్ద పాప కోసమట. తను ఎక్కువగా తినదు అలా స్వీట్ ఫస్ట్ నేను చేసిన రెసిపీ. తను మళ్ళీ పాపం మమ్మీ నాకు వడలు కావాలి అనంగానే ముందుగానే తన కోసం నేను కొంచెం పప్పు అనేది రెడీ చేసి ఉంచాను వడల కోసం అనేసి. సో, తన కోసం అని చెప్పేసి మళ్ళీ వడలు రెడీ చేశాను. కాకపోతే మీరు కొంచెం భయపడకండి. అవి షేప్ అనేది మాత్రం కరెక్ట్‌గా రాదు. అండ్ షేప్‌తో మనకి పెద్దగా పని లేదు కదా! అవి టేస్ట్‌గా ఉంటే చాలు. అంతే కదా! అండ్ మా పాపకైతే అంతే. సో, అందుకోసమని తన కోసం అలా రెడీ చేసేసాను నేను. అండ్ ఏంటంటే ఈ మధ్యలో అది మీకు కనిపిస్తూ ఉంటుంది కదా! కొంచెం అది మా కిచెన్‌లోకి వెలుతురనేది ఎక్కువగా రాదు. సో, అందుకోసమనే కొంచెం బ్రైట్‌నెస్ అనేది అంతగా ఎక్కువగా ఉండదు. సో, అదనమాట. పక్క నుంచి మా హస్బెండ్ ఎక్కిరిస్తున్నారనమాట. షేప్ ఏంటి ఒక్కొక్కటి వరల్డ్ మ్యాప్‌లో ఉన్నంత షేప్స్ అన్నీ నువ్వు వేసే వడల్లోనే ఉన్నాయని కామెంట్ చేస్తున్నారనమాట ఆయన. కానీ ఏం చేస్తాం తప్పదు కదా! చేసిన తర్వాత బానే తింటారు. కాకపోతే కామెంట్ చేయడానికి మాత్రం ఫస్ట్ ఉంటారనమాట మా ఆయన. సో, అందుకోసం. అవి కూడా రెడీ అయిపోయాయి. మా పాప ఎదురు చూస్తుందనమాట. సో, ఇప్పుడు మా వాళ్ళిద్దరూ రివ్యూ ఇస్తున్నారనమాట. ఎందుకంటే చెయ్యమని చెప్పింది మా పాపే కదా! సో, అందుకోసం అని చెప్పేసి తనే ఫస్ట్
బాగున్నాయి అలా అని చెప్పేసి. మా చిన్న పాపకైతే వాడితో సంబంధం లేదు. అవి ఎలా ఉన్నా తను అడిగినా అడగకపోయినా జస్ట్ ఏది పెడితే అది బాగా తింటదండి మా పాప మాత్రం. తనకి అవి కావాలి ఇవి కావాలని పెద్దగా ఆర్గ్యూ చేయదు. ఎక్కువ అల్లరి చేయదనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పాప తింటది బాగానే. అండ్ మా చిన్న పాప ఎంత ఆర్గ్యూ చేస్తుందో దానికి డబల్ మా పెద్ద దాన్ని కూడా కొంచెం ఎక్కువగానే చేస్తది. కాకపోతే మా చిన్న పాప తొందరగా అగ్రీ అవుతది దేనికైనా. మా పెద్ద పాప అలా ఊరుకోదండి అసలు. అండ్ మీ ఇంట్లో కూడా ఉంటారు కదా ఇలాంటి వాళ్ళు. ఖచ్చితంగా ఉంటారు. నాకు కూడా తెలుసు. ఎందుకంటే నేను కూడా పడుతున్నాను కదా! ఇద్దరు పిల్లలుంటే ఇలానే ఉంటదండి. అండ్ మరొక వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాను. బాయ్ బాయ్.